చదువుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనం ఏమవ్వాలి అనేది ప్లానింగ్ చేసి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అది చేసుకోకపోతే చాలా కష్టం. అంటే మా అమ్మ నాన్నలకి చదువు లేకపోయినా వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకంటే నాకేం తెలీదు, మీరేది చదివితే మీరేం చేస్తావో చెప్పు, నేను డబ్బులు ఇవ్వడానికి సిద్ధం అనేవాడు మా నాన్న. ఆయన వర్షన్లో ఆయన సూపర్, మా డాడీ ఆయన గ్రేట్. బట్ నేనే చదివాను. ఫౌండేషన్ లేని చదువు అంటే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఫౌండేషన్ అంటే 1 to 5 లోపల ఏదైతే బాగా చదవగలుగుతారో వాళ్ళకే నెక్స్ట్ ఇంకా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను అన్ని గవర్నమెంట్ స్కూల్సే. ఫస్ట్ 3 వరకు సిరిపురంలో చదివాను. నెక్స్ట్ సత్తంపల్లిలో కూడా చదివినట్టున్నా. ఆ నెక్స్ట్ నన్ను హాస్టల్లో వేశారు 4th to 7th వరకు. అప్పుడు హాస్టల్ ఘోరంగా ఉండేవి. ఎలా అంటే ఆ హాస్టల్లో గిన్నెలు మా చేత ఇక్కడికి ఇచ్చేవాళ్ళు. మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలో పురుగులు వస్తాయి. ఎట్లా అంటే పైన మజ్జిగ అన్నం కలిపితే పైన పురుగులు తేలుతాయి. దాన్ని ఎట్లా పక్క తీసి తాగేయాలి. అప్పుడు అంటే మనకు తెలియదు ఎలా ఎవరికైనా చెప్పాలా, ఇలాగే తినేయాలి అని. అంటే సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు పక్క పడేసి తినేయి అనేవాళ్ళు. అలాగే తినేసేవాళ్ళం. నాకు అక్కడ చదువు అస్సలు అవ్వలేదు అని నాకు అనిపించింది. అంటే ఇంకా అలాగే ఉంటుందేమో అనుకున్నాం. ఆ 7th క్లాసు ఏదో కాపీలు చేసి పాస్ చేశారు, ముందుకు పంపించారు. నెక్స్ట్ మంచి పని ఏం చేశారంటే మా నాన్న, నువ్వు ఇంటికి వచ్చేసేయి అని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇక్కడ విషయం చెప్పాలి. మా నాన్న అప్పుడప్పుడు వస్తారు కదా, వచ్చినప్పుడు బస్సు మీద నేమ్స్ ఉంటాయి కదా, అదే ఊరు నానా ఇదే ఊరు నానా అని అడిగేవాడు. నాకు వచ్చేది కాదు, తిరిగేది కాదు. చూసేవాడిని కానీ మా నాన్నకి అర్థమైపోయింది. అంటే నేను అనుకున్నా అర్థమైంది, అందుకే నీకు ఇంకా ఇక్కడ సెట్ అవ్వదులే అని ఊరు తీసుకొచ్చాడు. 8th క్లాస్ తెచ్చాడు. 8th క్లాస్ నుంచి నేను చదివాను బాగానే. నేను టోటల్గా బీకామ్ బీపీడీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. అంటే నేను ఎప్పుడు కాపీ చేయలేదు. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ బీపీడీలో ఎప్పుడు కాపీ చేయలేదు. బట్ నార్మల్గా పాస్ అయ్యేవాడిని అంతే. భయంకరంగా మార్క్స్ ఏమీ రాలేదు, పాస్ అయ్యేవాడిని. బట్ నెక్స్ట్ మా నాన్న కోరిక మేరకు పోలీస్ అవుదాం అనుకున్నా. సారీ నాన్న, ఎందుకంటే నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేదు. అంటే చదివిచ్చారు బాగానే, డబ్బులు చాలా పెట్టారు. సేమ్ మా తమ్ముడు కూడా చాలా పెట్టాడు నాకు. నేనే అవ్వలేదు. బట్ ఒకటే చెబుతా, అక్కడ నేను నిజంగా కష్టపడ్డా. నేను ఏది నన్ను మోసం చేసుకోలే. చాలా కష్టపడే చేశాను. బట్ అవ్వడం ఏం చేస్తాను. ఓకే, అట్లా అని ఎవరిని బ్లేమ్ చేయలేము. అది నా చేతకంతనం, నాకు తెలుసు నా చేతకంతనం. కానీ బ్యాంకులో జాయిన్ అయ్యాను. అది మా తమ్ముడే చూపించాడు. బాజీ అన్న చెప్పడం, మా తమ్ముడు అడగడం, బాజీ అన్న చెప్పడం. సత్తెనపల్లి నుంచి నా జర్నీ హెచ్డిఎఫ్సిలో నిజంగా హార్ట్ పెట్టే వర్క్ చేశాను. ఎప్పుడు నేను అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. బాగా చేశాను. ప్రతి ఒక్కళ్ళు నన్ను అంటే గ్రో అయ్యే విధంగానే చేశారు. అంటే మా మేనేజర్స్ అలా. అందులోనే పీపీ సేల్స్ అయ్యాను. గుంటూరులో చేశాను. అక్కడి నుంచి మళ్ళీ తెనాలి వెళ్ళాను. తెనాలిలో 3 సంవత్సరాలు చేశాను. అక్కడ డిఎంగా జాయిన్ అయ్యాను. హెచ్డిఎఫ్సి నుంచి ఏఎంగా
వెళ్ళాను, డిఎం జాయిన్ అయ్యాను. అక్కడ 1 ఇయర్లో 4 రేటింగ్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎంగా ప్రమోట్ అయ్యాను, సేమ్ రేటింగ్ 4 వచ్చింది. ఆ నెక్స్ట్ మళ్ళీ 4 వచ్చింది. బట్ నాకు కొంచెం ఎక్కడో ఒక ఆశ ఉంది, ఆర్ఎంగా అవుదాం, రిలేషన్షిప్ మేనేజర్గా అవుదాం అని. వచ్చా, సక్సెస్ అవ్వలేకపోయాను, చేయలేకపోయాను. అదే కొంచెం బాధగా ఉంది. అరే ఇక్కడ కూడా సక్సెస్ అవ్వలేకపోయాను అనిపించింది. ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, వేరే జాబ్ ఎక్కడో తెలీదు, చూస్తా. సారీ, మా నాన్న అడిగింది చేయలేకపోయా. మా తమ్ముడు పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేకపోయా. అందుకే ఒక్కసారి ఛాన్స్ ఇస్తారా స్వామి అని అలా అనిపిస్తుంది. ఏమైనా ఛాన్స్ ఇస్తాడేమో. మళ్ళీ చిన్నప్పటి నుంచి కొంచెం అనుకోవడమే, ఉండదు అయినా. బట్ ఓకే, తల తాకట్టు పెట్టైనా నా ఫ్యామిలీని సేఫ్గా చూసుకోవాలి, ఇబ్బంది లేకుండా. అంతే. థ్యాంక్ యూ.